ఈరోజు నేను ఉన్నది ఎంతో ప్రాముఖ్యమైన ప్రదేశం. మన తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ, ప్రపంచానికే అన్నం పెడుతున్న సంస్థ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరు. ఇక్కడ వరి పరిశోధనలో 100 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణం పూర్తి చేశారు. ఈ 100 ఏళ్లలో వారు సాధించిన విజయాలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ రీసెర్చ్ స్టేషన్ ద్వారా ఏకంగా 68 హై ఈల్డింగ్ రైస్ వెరైటీస్, అధిక దిగుబడినిచ్చేటువంటి వరి వంగడాలు మరియు దేశంలోని తొలి వరి హైబ్రిడ్లను ఇక్కడ అభివృద్ధి చేశారు. అలాగే మొదట బీపీహెచ్ దోంపోటు రెసిస్టెన్సీ వెరైటీ కూడా ఇక్కడి నుంచే వచ్చింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రకాలన్నీ మన దేశంలోని 13 రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 7 దేశాల్లో కూడా పండిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి చేసిన కొన్ని ప్రముఖ మెగా వరి రకాల గురించి తెలుసుకుందాం. ముఖ్యమైనవి స్వర్ణ MTU 7029 కావచ్చు, విజేత MTU 1001, కాటన్ దొర సన్నాలు MTU 1010, చంద్ర MTU 1153, తరంగని MTU 1156 రకాల వల్ల రైతులు అధిక దిగుబడులు సాధిస్తూ వచ్చారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న వరి విస్తీర్ణంలో సగానికి పైగా, అంటే దాదాపు 53.7% ఇవే కవర్ చేస్తున్నాయి. పాత రకాలే కాకుండా ఆధునిక బయోటెక్నాలజీని ఉపయోగించి నూతన వంగడాలను కూడా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా MTU 1232, ఇది వరదలను తట్టుకునేటువంటి ఫ్లడ్ టాలరెంట్ వెరైటీ. అలాగే మరొకటి MTU 1293, ఇది ఉప్పు నీళ్ళకు తట్టుకునేటువంటి సాల్ట్ టాలరెంట్ వెరైటీ. అంటే వరదలు వచ్చిన ఉప్పు నీళ్ళల్లో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి వెరైటీస్గా చెప్పవచ్చు. ఇక్కడ వరి మాత్రమే కాదు, రైతుల కోసం ఇతర అద్భుతమైన టెక్నాలజీ కూడా తెచ్చారు. ఒకటి ఎలుకల నియంత్రణ కోసం బ్యూరో ఫ్యూమిగేటర్ టెక్నాలజీ. అలాగే రెండవది విత్తన స్తుప్తను బ్రేక్ చేసే సీడ్ డార్మెన్సీ బ్రేకింగ్ టెక్నాలజీ. ఈ పరిశోధన వల్ల మన దేశం నుండి 30% నాన్ బాస్మతి ఎగుమతులు జరుగుతున్నాయి. దీని ద్వారా ప్రతి ఏటా సుమారుగా 35,000 కోట్ల వార్షికాదాయం మన దేశానికి వస్తుంది. ఇది నిజంగా దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతుల అభివృద్ధికి పెద్ద సహాయం అని చెప్పచ్చు. చూశారు కదా, మన రైతన్నులకు అండగా నిలుస్తున్న మారుటేరు వరి పరిశోధన కేంద్రం 100 ఏళ్ల ఘనత. ఈ వీడియోలో సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఈ గొప్ప విషయాన్ని మన రైతులందరికీ చేరేలా షేర్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని అగ్రికల్చర్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఆసక్తికరమైన రైతు సమాచారంతో మళ్ళీ కలుద్దాం.